నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం వీలునామా సమస్యలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 26వ జిల్లా జడ్జి సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ ఎం వెంకటేశ్వరరావు గారు, అలాగే న్యాయవాది జి సుభాష్ చంద్రబోస్ గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. విశాఖపట్నం నుంచి సరోజిని గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే లాయర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా తాతయ్య గారు ఇద్దరు అబ్బాయిలు అండి. మా తాతయ్య గారికి అయితే నాన్నగారికి చిన్నాన్నగారికి లింక్ వ్యవసాయ భూములు లింక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందండి, వీలునామా. ఓకే. అయితే చిన్నాన్నగారు పిల్లలు లేరని మా చిన్న తమ్ముడిని మామూలు ఇంట్లో కావాలని పెంచుకున్నారండి. అంటే దత్తత తీసుకున్నారా అమ్మా? అంటే దత్తత అంటే ఇంట్లో మామూలు ఫార్మల్ ఫ్యామిలీలో అలా ఫంక్షన్ చేసేసుకుని రిజిస్ట్రేషన్ అవ్వకుండా మామూలుగా చేసేసుకున్నారండి ఒకరికొకళ్ళు అన్నదమ్ములు. అలాగే అక్కడికి ఇక్కడికి కూడా ఇద్దరు అబ్బాయిలు తిరుగుతూ అలా ఉండేవారండి. అయితే చిన్నాన్న గారు మొన్న 2017లో చనిపోయారండి. చనిపోతే మా పిన్ని గారు ఏం చేశారంటే ఈ పొలాలు అన్ని అమ్మకం పెట్టేసిందండి. 2023 డిసెంబర్లో మొన్న అమ్మేసిందండి. అది మాకు తెలియకుండా. ఆల్రెడీ ముందు ఈ అబ్బాయి కేసు వేసాడండి. నేను ఆల్రెడీ తపస్ కుమారుడు అని వేసాడండి. అది జరుగుతుందండి. మరి ఆవిడ వచ్చి తెలియకుండా వాళ్ళు మ్యూటేషన్ చేయించేసి అమ్మకాలు చేసాడండి. మీరు దత్తత కార్యక్రమం ఎలాంటిది జరగలేదని చెప్పారు కదమ్మా? అంటే జరిగిందండి. అంటే ఇంట్లో రిజిస్ట్రేషన్ అక్కడ ఫ్యామిలీలో ఒకరికొకరికి అదే మామూలు నలుగురు భోజనం పెట్టుకుని ఏదో అలా సింపుల్ గా చేస్తారు, కానీ దాన్ని ఏమీ మెన్షన్ చేయలేదండి పేపర్ మీద. అలా చేశారండి. ఇప్పుడు అది అంటే తండ్రి పేరు ఎవరి పేరు ఉందమ్మా? బాబుకి సర్టిఫికేట్ కొన్ని చోట్ల ఆయన పేరు, కొన్ని చోట్ల ఈయన పేరు ఇద్దరు కూడా మెన్షన్ చేశారండి. మాది చిన్నాన్న పేరే ఎక్కువ ఉందండి అందులో అన్నిట్లో. ఓకే. 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఎవరి పేరు ఉంది? 10th క్లాస్ సర్టిఫికేట్ అప్పుడు వాళ్ళు ఏంటంటే పిన్ని సరిగా లేక ఇక్కడ తీసుకొచ్చి నాన్నగారు ఉన్నాక చదివించారండి. ఆయన పేరు మీదే ఉందండి సర్టిఫికేట్. ఓకే జడ్జి గారు, ఇప్పుడు ఇవి చేశారమ్మా, ప్రోగ్రామ్స్ చేశారా? ఏమండి దత్త ప్రోగ్రామ్స్ చేశారా? అంటే అది ఫ్యామిలీలోనే కదండి. తాతయ్య గారు నాన్నమ్మ గానీ ఏదో బంధువుల మధ్యలో భోజనం పెట్టేసుకుని అలా పేపర్ రాసేసుకుని అలా చేసేసారండి. పేపర్ వర్కే కానీ రిజిస్ట్రేషన్ చేయకండి, పేపర్ వర్క్ చేసేసుకుని చేసేసారండి. ఒక దత్తత కనుక నిరూపించగలిగితే మీరు దత్తత జరిగిందని, సొంత కొడుక్కి ఏవైతే హక్కులు ఉంటాయో అదే హక్కులు అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు నిరూపించాలి కోర్టులో దత్తత ఉందని చెప్పేసి. అది నిరూపించినట్లయితే ఒకవేళ ఆమె అమ్మినా కానీ మీ అన్నగారికి ఏవైతే హక్కులు ఉన్నాయో కొడుకుగా ఏముంటాయో సేమ్ హక్కులు ఆయనకు కూడా ఉంటాయి. మరో కాల్ తీసుకుందాం అండి. బాపట్ల నుంచి శ్రీనివాస్ గారు. హలో. హలో మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. బాపట్ల జిల్లా ఇంకోండి. ఓకే. మాకు మా అమ్మగారికి వాళ్ళ నాన్న ద్వారా వీళ్ళ ప్రకారం ఇష్టానుసారంగా ఆస్తి వచ్చింది కొంత. ఓకే. ఆ ఇష్టానుసారంగా వచ్చిన ఆస్తిని మేమిద్దరం అబ్బాయిలు మా అమ్మకి. మా తండ్రి ఆస్తి ఏమో తండ్రి ఉండగానే డివైడ్ చేసుకుని రిజిస్టర్ చేస్తున్నాను వాళ్ళని. ఓకే. మా అమ్మని గాని మా నాన్న గాని నేను దగ్గర నుంచి చూసుకున్నాం. మా అబ్బాయి హైదరాబాద్ లో ఉంటాడు, మా తమ్ముడు. అయితే ఆయన కరోనా అప్పుడు చనిపోయాడు అనుకోండి. ఓకే. చనిపోయినా వాళ్ళకి వాళ్ళ పొలం కవులు మంచిగా ఇక్కడండి. మా అమ్మ చనిపోయేటప్పుడు ఏంటంటే మా అమ్మకి పుట్టిన తాకి ఇష్టానుసారంగా ఉన్నది. మా మనవాళ్ళు అదే మా తమ్ముడు కొడుకు కూతురు కానీ మా తమ్ముడు భార్య కానీ రావటం కానీ చూడటం కానీ ఏం చేయాలి. సరే మా తమ్ముడు చనిపోయినా కూడా నేనే చేసే కార్యక్రమం మా డబ్బులు పెట్టి. ఓకే. మా నాన్నకి పక్షవాతం వస్తే నేనే చూపించి నేనే చేసే కార్యక్రమం, వాళ్ళు ఏం పెట్టలా. మా అమ్మకి సరిగ్గా లేకపోయినా మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా నేనే కార్యక్రమం చేసా. మా అమ్మ ఇప్పుడు వీలునామా రాసింది మామూలుగా ఆస్తి అనుష్ఠానం కాబట్టి మొత్తం నాకు రాస్తానంటే మొత్తం వద్దులే అని చెప్పి మా అబ్బాయి కొట్టాడని చెప్పి 2 ఎకరాల పొలం అంటే 300 ఎకరం పొలం ఉంది. 1 ఎకరం 30 మా అబ్బాయి వాళ్ళ చదువు రాదు. మా అబ్బాయి వాళ్ళ అదే మా తమ్ముడు కొడుకు రాసిచ్చి మేజర్ అంటే మేజర్ అయ్యాడు. ఇప్పుడు మేజర్ అయ్యాడు. మళ్ళీ మా అమ్మాయికి ఒక 5 సెంట్లు మా తమ్ముడు కూతురికి రాసిచ్చి
ఒక ఎకరన్నర నేను ఒక 20 సెంట్ల స్థలం నేను రాసిస్తున్నా. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటండి? అది వీలునామా రాసింది. ఓకే, ఆ వీలునామా రిజిస్టర్ కాకపోతే ఇప్పుడు మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేది ఎవరి వాళ్ళకి ఎక్కిమంటే ఇది పాస్బుక్ ఆన్లైన్ ఎక్కిమంటే వాళ్ళు ఈ వీలునామా ఎంత చల్లదు అంటే మేము లాయర్ దగ్గరికి పోయాం. లాయర్ కాదు నోటరీ చేయించమంటే నోటరీ చేయించాను నేను. ఓకే, అది ఎవరి చేస్తే నోటరీ అది అమ్మాయి సంతకం పెట్టాల, మా తమ్ముడు కొడుకును వాళ్ళు సంతకం పెట్టాల వాళ్ళ నోటరీ మీద. నేనేమన్నానంటే వీలునామాలు రాసింది కదా మా నోటరీ చేయండి, మా ఆన్లైన్ ఎక్కించుకుంటామంటే అక్కడ ఇద్దరు రావాలంటున్నారు వాళ్ళు. ఓకే, అది చంద్రబాబు వీలునామా అంటారు, అది రిజిస్టర్ కాలేదండి. ఓకే, అదే సమస్య. ఓకే, లాయర్ గారు జడ్జి గారి ద్వారా కనుక్కున్నాం పూర్తిగా, అది తెలుగు కానీ. జడ్జి గారు ఓకే, చూడండి, వీలునామా అనేది అంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. తెల్ల కాగితం మీద రాసుకున్నా కానీ వీలునామా చెల్లుతుంది. ఎంఆర్ఓ గారు అది దాని ద్వారా చెల్లదు అనడానికి చెల్లదు. ఖచ్చితంగా మీరు మీ అమ్మగారు రాశారు, ఆమె చనిపోయారు కాబట్టి ఆమె చనిపోగానే అది మనకి ఒక ఆస్తిపత్రం అవుతుంది అనమాట. ఖచ్చితంగా దాని మీద చేయాలండి, నోటరీ కూడా అవసరం లేదు. చేయొచ్చు, మీకు నోటరీ అవసరం లేదండి. ఏ విల్లీడీ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి ఎంఆర్ ఆఫీస్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీకు మ్యూటేషన్ చేయాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ చేయనట్టు వాళ్ళకి ఆయన అనడానికి లేదు, ఆయనకి అలా అనే హక్కు లేదు. ఖచ్చితంగా చేయాలి. ఆయన పని ఆయన చేయనట్లయితే మీరు హైకోర్టులో మీరు రిట్ వేసుకొని కూడా మీరు దాన్ని అమలు చేసుకోవచ్చు. హైకోర్టులో ఎంఆర్ఓ గారు ఇలా మా వీలునామాను ఆమోదించట్లని చెప్పి మీరు డైరెక్షన్స్ ఏమైనా ఇస్తే హైకోర్టు వారు డైరెక్షన్స్ ఇస్తారు. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు ఈ కేసులో నేను చూసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు, ఆవిడ వీలునామా రాసింది, ఎవరి ఆస్తి వాళ్ళకి రాసేసింది, కానీ మధ్యలో ఎంఆర్ఓ గారు ఎందుకు చేయరండి? ఇప్పుడు వాళ్ళ అన్నగారికి అభ్యంతరం లేదు, వాళ్ళ మదర్కి అభ్యంతరం లేదు, ఒక కుటుంబ సభ్యులకు అభ్యంతరం ఉందన్నట్టు మేము చేయము అనేది. కుటుంబ సభ్యులు ఎవరికీ లేదండి. ఆయన చెప్పిన ప్రకారం అన్నగారు వాళ్ళకి రాసేశారు, అమలు పరచడానికి ఒక రావట్లేదు. ఇంతకుముందు వాళ్ళు చెప్పిన సమస్య ప్రకారం అంటే ఆటోమేటిక్ గా వీలునామా రాసిన తర్వాత వాళ్ళకి చెందుతుంది కదండి ఆస్తి, వాళ్ళు రావాలంటారా? అన్రిజిస్టర్డ్ వీలునామా సార్, వీలునామాలో వచ్చే అతి ముఖ్యమైన సమస్యలు ఏంటంటే వీలుని బట్టి ఇష్టానుసారంగా రాసుకునే నామా, వీలుని బట్టి రాసే నామాను వీలునామాని తెలుగులో అన్వయించుకోవడం. ఒకవేళ ఇంగ్లీష్ పరంగా తీసుకుని విల్ అంటే విల్ అండ్ విష్ వాలంటరీగా నా ఇష్టపూర్తిగా విల్ అనే పదం, అది రెండు అంటే ఇంగ్లీష్ పరంగా కానీ లేకపోతే తెలుగు భాషా పరంగా వీలుని బట్టి రాసుకునే నామా వీలునామా, విల్ అండ్ విష్ ప్రకారం రాసుకునే వీలునామా అని ఉన్నా కానీ ఎక్కువ సమస్యలన్నీ దీంతోనే వస్తున్నాయి అన్నట్టు. వీలునామా ఎవరైనా ఏదన్నా ఎవరికైనా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళకు సర్వ హక్కులు కల్పించి చేయాలనుకుంటే గిఫ్ట్ చేయడం చాలా ఉత్తమం అండి. కాకపోతే చాలా మంది అనుకుంటారంటే కోర్ట్ ఫీ ఎగ్జంప్షన్ అయిపోతుంది, లేకపోతే స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అవుతుంది అని చెప్పేసి వీలునామాలు రాస్తారు. ఒకప్పటి తరంలో పూర్వకాలంలో ఉండే నైతిక విలువలు వేరు, మానవ సంబంధాలు వేరు. ఒక పేపర్ పైన చనిపోయే ముందు డెత్ బెడ్ విష్ అని అంటారు దీన్ని. ఒక మనిషి చనిపోయే ముందు ఆయన విష్ ప్రకారం చేసేది తీర్మానం కాబట్టి అమలు పరచాలి, గౌరవించాలనేది. ఇప్పుడు అవన్నీ లేవు. మానవత్వ నైతిక విలువలు రాసిన మనిషి ఇవన్నీ లేవు. ఎన్ని డిస్ప్యూట్స్ అని తీసుకొస్తారు. ఎవరైనా రాసుకోవాలనుకుంటే గిఫ్ట్ చేసుకోండి, అయితే స్టాంప్ డ్యూటీ ఎక్కువైతుంది, ఏమిటని మనకు రైట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ ఏంటంటే వీలునామా ఎప్పుడంటే అప్పుడు రద్దు చేసుకొని ఇది చివరిది అని కొత్తది రాసుకొని ఇంతకుముందు చేసిన రద్దు అయిపోతాయని రాసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎన్నిసార్లు అట్లా రాసుకున్నా గానీ గిఫ్ట్ లో కూడా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు నన్ను చూసుకొని ఎడల, నా పట్ల మీరు వివక్షత చూపించి నెగ్లెక్ట్ చేసిన ఎడల ఇటు గిఫ్ట్ ని నేను రద్దు చేయడానికి అవకాశం ఉందని కూడా ఒక కండిషన్ లాంటిది కూడా మెన్షన్ చేసుకొని గిఫ్ట్ చేయొచ్చు. ఎవరైనా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దయచేసి వీలునామా లాంటివి కాకుండా, ఎందుకంటే ఇట్లాంటివే ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళు నోటరీ చేయించాలంటారు. మనిషి చనిపోయిన తర్వాత నోటరైజ్డ్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ మొత్తం ఇన్వాలిడ్ అయిపోతుంది. వైడ్ డాక్యుమెంట్ నోటరీ ఎప్పుడు చేస్తారు? ఇరు పక్షాలు, అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు ఉండి విట్నెస్లు ఉండి ఎగ్జిక్యూట్ చేసిన మనిషి ఉన్నప్పుడు నోటరీ చేయొచ్చు. మనిషి చనిపోయిన తర్వాత నోటరీ చేయడం అంటే నా సమక్షంలో చేసిన ఎగ్జిక్యూట్ చేసిన అనేది కంప్లీట్ గా అక్కడనే డాక్యుమెంట్ వైడ్ అయిపోయింది. అంతకుముందు కనీసం చెల్లే డాక్యుమెంట్ చనిపోయిన తర్వాత నోటరైజ్ డాక్యుమెంట్ కింద రాసేసరికి కంప్లీట్ వైడ్ డాక్యుమెంట్ అయిపోయింది. కాబట్టి ఇంతకుముందు జడ్జి గారు చెప్పినట్టుగా హైకోర్టులో వేసుకొని ఏదన్నా హైకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవడమా, లేకపోతే సివిల్ కోర్టులో ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. సివిల్ కోర్టులో దావా వేసుకొని వీలునామా రాసింది,
దీని ప్రకారంగా మాకు ఆస్తులు పంపకం చేయని చెప్పేసి దావా వేసుకోవడం ఒకటి మార్గం. ఓకే జడ్జి గారు, ఫస్ట్ కాలర్లు కూడా ఆవిడ విశాఖపట్నం నుంచి ఒక కాలర్ అడిగారు కదా, అంటే దత్తత కార్యక్రమాన్ని అదే పేపర్ మీద రాసుకున్నారు, అంటే అప్పట్లో రిజిస్ట్రేషన్ చేయాలి అదంతా తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళకి, ఒక పేపర్ మీద రాసుకున్నారు. ఇంకొకటి అందులో మనం గమనించాల్సింది ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి, అది అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తి, తమ్ముడు చనిపోయారు, ఇప్పుడు ఆటోమేటిక్గా వైఫ్ అంటే ఫుల్ పవర్స్ వస్తాయండి దాని మీద, జాయింట్ ప్రాపర్టీలోనే ఉంది ఇంకా అది. అంటే తన భర్త యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది భార్యకి చనిపోగానే హక్కు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఆస్తి సంక్రమణ అనేటువంటి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో వీలునామా లాంటిది ఎలా రాయడం ద్వారా వ్యక్తి చనిపోగానే ముందేం చూస్తారంటే వీలునామా ఏమైనా రాశారో చూస్తారు. వీలునామా రాసినట్లయితే వీలునామా చనిపోగానే ఖచ్చితంగా ప్రాపర్టీ వస్తుంది. రెండోది ఏటాన్ని వీలునామా రాకుండా చనిపోయినట్లయితే అప్పుడు కూడా అది ఆస్తి వస్తుంది. అది ఎలా అంటే వారసు అందరికీ వస్తుంది అనమాట. ఆమె క్లాస్ 1 లీగల్ ఎయిడ్స్ ఎవరైతే ఉన్నారో భార్య, పిల్లలు, తల్లి, వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తి చనిపోగానే తన ఆస్తిలో డైరెక్ట్ గా వాటా వస్తుంది. దాని కోర్టులో కేసులు వేసుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయిన ధృవీకరణ పత్రం పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరికీ హక్కు వస్తుంది. కొంతమంది ఏం చేస్తారని అంటే చనిపోయిన తర్వాత చెప్పకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తుంటారు, ఒకరికి తెలియకుండా అమ్మేస్తుంటారు. అవి కూడా చల్లదన్నమాట. అది ఇప్పుడు భర్త తరపు పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఏమి చెందదంటారా ఆస్తి? భర్త తరపు అంటే వాళ్ళ సిస్టర్స్ కి, వాళ్ళకి అన్నదమ్ములకి రాదండి, వాళ్ళకి రాదు. వాళ్ళు క్లాస్ 2 లీగల్ ఎయిర్స్ అవుతారు. ఎప్పుడైనా సరే క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ ఉన్నప్పుడు, అంటే భార్య, పిల్లలు, తల్లి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకే వస్తుంది. వాళ్ళకి సపోజ్ ఒక కొడుకున్నాడు, కొడుకు ముందే చనిపోయాడు అనుకోండి, కొడుకు పిల్లలకు వస్తుంది. కొడుకు బతుకున్నా కొడుకు పిల్లలకి రాదు. కొడుకు ముందే చనిపోయినట్లయితే ఆ కొడుకు పిల్లలకి హక్కు వస్తుంది అనమాట. అలాగే మనకి మన హిందూ సక్సెషన్ యాక్ట్ లో అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి. ప్రీఫిక్స్డ్ రైట్స్ ఉంటాయి. అదే ముస్లిమ్స్ లో అయితే వాళ్ళ ప్రీఫిక్స్డ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు మనలాగా అందరికి సమాన హక్కులు రావు. మన హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా అందరికి ఈక్వల్ రైట్స్ వస్తాయి. భార్యకి ఈక్వల్ రైట్ వస్తుంది, అందరికి ఈక్వల్ రైట్ వస్తుంది. కానీ ముస్లిమ్స్ లో ఏంటంటే ఒక ఫిక్స్డ్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి. షరియత్ యాక్ట్ అని చెప్పేసి ఒక ఫిక్స్డ్ రైట్స్ ఉంటాయి. అంటే విడోకి ఇంత ఇవ్వాలి, కొడుక్కి ఇంత ఇవ్వాలి అని ఉంటుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే సపోజ్ ఒక తండ్రి ఆస్తుంది అనుకోండి, అతను బతుకున్నప్పుడు అతను ఎంతవరకైనా వీళ్ళమ్మ రాయొచ్చు, గిఫ్ట్ చేయొచ్చు. కానీ ఒక ముస్లిం వ్యక్తి ఉన్నప్పుడు తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ చేసే హక్కు ఆయనకు లేదు. 1/3 మాత్రమే అయినా కూడా. ఇప్పుడు మనలా అంటే ఇవి బై బర్త్ రైట్స్ అనేటువంటివి, కోపాషన్ రైట్స్ అనేటువంటివి ముస్లిమ్స్ లో ఉండవు. సో సపోజ్ హిందూస్ లో హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఒకవేళ హిందూ సాంప్రదాయం పాటించే వాళ్ళకి ఒక ఆస్తి కనుక పూర్వీకులు చూసినట్లయితే కోపరేషనరీ ప్రాపర్టీ అయినట్లయితే బై బర్త్ కొడుకు వాటి హక్కు వస్తుంది అనమాట. అలాగే ముస్లిమ్స్ లో అలా బై బర్త్ రావడం రాదు. ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చనిపోయేంత వరకు అతనిదే ప్రాపర్టీ, అతనిదే ప్రాపర్టీ, అతను అనుభవించవచ్చు, చేయొచ్చు. బై బర్త్ రైట్స్ రావు. కానీ గిఫ్ట్ గానీ ఏమైనా చేయాలంటే మాత్రం 1/3 వరకు మాత్రమే చేసే అవకాశం ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే మనం గిఫ్ట్ చేసుకోవాలంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా ఒక హిందూస్ ఎవరైతే సాంప్రదాయం పాటిస్తూ వాళ్ళు గిఫ్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుండా గిఫ్ట్ చెల్లదు. కానీ ముస్లిమ్స్ లా అంటే పాటించే వాళ్ళకి ఏంటంటే ఓరల్ హిబా, అంటే మౌఖికంగా నీకు ఈ ఆస్తి నేను ఇస్తున్నాను అని చెప్తే అది వ్యాలిడ్ అవుతుంది అనమాట. దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. తర్వాత ఏం చేస్తారు, ఓరల్ ఇచ్చిన తర్వాత దాన్ని అంటే ఎవరైనా సాక్షులు ఉండాలంటారా? 2 సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. ఏ గిఫ్ట్ లో అయినా 2 సాక్షులు ఉండాలండి. దాంట్లోనే ఇందులో ముస్లిం లాలో ఏమంటారంటే ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల ముందు తనకు ఆస్తిని ఇస్తున్నానని చెప్పేసి అతను గిఫ్ట్ రాయాలి, చెప్పాలి. మన దాంట్లో ఓరల్ గిఫ్ట్ అనేటువంటిది లేదు, రిజిస్ట్రేషన్ చేయాలి. హిందూ అనే దాంట్లో హిందూస్ కి వచ్చినప్పుడు ఏంటంటే లేదనమాట. ముస్లిమ్స్ కి ఇలా ఉంటుంది. క్రిస్టియన్స్ కి వచ్చినప్పటికి ఏంటంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా క్రిస్టియన్స్ కి రైట్స్ అనేటువంటిది నిర్ధారించబడ్డాయి అనమాట. ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వస్తుంది వాళ్ళకి. మన ఇప్పుడు హిందూ పాటించే వాళ్ళకి హిందూ సక్సెషన్ యాక్ట్, ముస్లిమ్స్ కి షరియత్ గానీ వాళ్ళ లాస్ ఉంటాయి, అనాఫీ లాస్ ఉంటాయి,
వాళ్ళు ఏ సాంప్రదాయం పాటిస్తారని బట్టి ఉంటుంది అనమాట. క్రిస్టియన్స్కి వచ్చినప్పటికి ఏంటంటే క్రిస్టియన్స్కి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా దాని ప్రకారంగా వాళ్ళకి హక్కులు వచ్చే అవకాశం అనమాట. ఎవరి స్పెల్స్ వాళ్ళకి క్లియర్గా లా అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగిందనమాట. ఒక కాల్ తీసుకుందాం అండి. విజయవాడ నుంచి సౌజన్య గారు. హలో సౌజన్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఇది ఏంటంటే అండి, మా తాతగారు వాళ్ళ నాన్న మా తాతగారిని దత్తత తీసుకున్నారండి. మా తాతగారికి ఇప్పుడు 75 years ఏజ్. ఓకే అమ్మా. ఆయనకి 8 years లేదా 9 years ఉన్నప్పుడు దత్తత తీసుకున్నారండి. ఆ దత్తత తీసుకునే టైంలో మా తాతగారు వాళ్ళ నాన్నకి ఎవరు పిల్లలు లేరు, అందుకని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న ఒక 5-6 years కి 10 years అనుకుంటాను ఒక అమ్మాయి పుట్టిందండి. అప్పటి నుంచి వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగే కంటిన్యూ అవుతున్నారు. మా తాతగారే ఆవిడకి అన్ని ఆమెకు కావాల్సిన పెళ్ళప్పుడు వాళ్ళ పిల్లలకి అవన్నీ మా తాతగారే చేశారు. ఇప్పుడు వచ్చేసి ఆవిడ మా మీద కోర్టులో కేసు చేశారు. ఏమంటే ఒరిజినల్ ప్రాపర్టీ అంతా నాకే చెందాలి, వీరికి ఏమి రైట్స్ లేవు, మమ్మల్ని ఆక్యుపై చేశారు అని చెప్పి ఆవిడ ఇప్పుడు రీసెంట్ గా పెళ్ళైతే కూడా 40 years అవుతుంది, మా మీద కేసు వేశారు. సో ఇది ఎంత వరకు లీగల్? మా తాతగారిని దత్తత తీసుకున్నప్పుడు అడాప్షన్ రిజిస్ట్రేషన్ ఇంకా అప్పుడు పెద్దవాళ్ళు ఇలాగా ఒక వేడుక లాగా చేశారు, దాని తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేశారు అని డాక్యుమెంట్ ఉంది మా దగ్గర. తర్వాత మా తాతగారు నాన్న చనిపోయినప్పుడు లీగల్ గానే ఎలా అయితే తండ్రి చనిపోతే కొడుకు ప్రాపర్టీ అంతా పౌతి ద్వారా వెళ్తుందో అలాగే మా తాతగారికి కూడా అంత ప్రాపర్టీ అలాగే వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారు, చూడండి, మీ తాతగారికి కంప్లీట్గా ఫుల్ లీగల్ రైట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎలాంటి సంతానం లేకముందు ఇతను దత్తత తీసుకున్నారు, అందులో రిజిస్ట్రేషను, ఈ సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు, దత్తత పూజ అట్లాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. కాబట్టి ఒక చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది కదా అని చెప్పేసి ఏ 4 కాయిదాలు టైప్ కొట్టేసినంత మాత్రాన వాళ్ళు రైట్స్ క్లెయిమ్ చేస్తారనేది మాత్రం భ్రమలో ఉండొద్దు. ఎవరైనా తప్పుడు కేసులు ఎవరు వేసినా కానీ చట్టంలో ప్రొవిజన్ ఉంది, దీన్ని రకంగా వాడుకుంటే నాకు లాభం జరుగుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊహించొద్దు. మీ తాతగారికి ఆల్రెడీ ఎందుకంటే 75 years మీ తాతగారు, ఇప్పుడు ఆ రోజుల్లోనే వాళ్ళు దత్తత కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, ఏ సంతానం లేకముందే దత్తతకు వెళ్ళిండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా మీ తాతగారికి అన్ని హక్కులు ఉన్నాయండి. ఒకవేళ కేసు వేసినా కానీ అది ఫ్రివలస్ కేసు కింద ట్రీట్ చేస్తారు కోర్టు వాళ్ళు. అతి తొందరలో ఆ కేసు కోర్టులో వేగిపోవడం జరుగుతుంది. మీ తాతకు అన్ని రైట్స్ చట్టపరంగా అమలవుతాయి. ఓకే జడ్జి గారు, ఈ వారసత్వపు హక్కుగా వచ్చే ఆస్తులు అలాగే స్వార్జితమైన ఆస్తులు, ఈ రెండింటికి సంబంధించి వీలునామా రాసేటప్పుడు ఏమైనా తేడా ఉంటుందా? ఏముండదండి. అంటే వారసత్వ ఆస్తి అన్నప్పటికి ఏంటంటే సపోజు అది పెద్ద ఇదండి. చాలామందికి ఏముంటుందంటే తాత ఆస్తి మనవడికి వస్తుంది అనేటువంటిది ఒక అపోహ ఉంటుందన్నమాట. చాలామంది లీగల్ ఫెటర్నిటీలో కూడా ఉందన్నమాట. మనకి ఆ తాత ఆస్తి మనకు రావాలంటే అది కోపరేషనరీ ప్రాపర్టీ అయి ఉండాలి. అంటే 4 తరాలు ఆ ఆస్తి కంటిన్యూ అవ్వాలి. అంటే ముత్తాత తాత నుంచి మా నాన్న వరకు కంటిన్యూ అయినట్టయితే నాకు పుట్టుకతో రైట్ వస్తుంది, హక్కు వస్తుంది అనమాట. అది లేకుండా 4వ తరం వాళ్ళకి బై బర్త్ వస్తుంది, ముని మనవడికి వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు మా తాత నుంచి వచ్చింది కాబట్టి మా నాన్నకి నాకు మనవడగా నాకు హక్కు వస్తుంది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. చట్ట ప్రకారంగా ఏంటంటే ఒక కోపరేషనరీ ప్రాపర్టీలోనే మాత్రమే బై బర్త్ రైట్ వస్తుంది. కోపరేషనరీ ప్రాపర్టీ కాకుండా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని ఏంటంటే తాత నుంచి కానీ తండ్రి నుంచి వచ్చిన ప్రాపర్టీని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు. కోపరేషనరీ ప్రాపర్టీ ఏంటంటే 4 తరాలు ఆ టైటిల్ అలా కంటిన్యూ అయితే ముత్తాత నుంచి ముత్తాత నుంచి తాతకి తండ్రికి వచ్చినట్లయితే ఈ కొడుక్కి బై బర్త్ రైట్ వస్తుందండి. అది అలా కాకుండా మా నాన్న నుంచి నాకు వచ్చింది అనుకోండి, మా నాన్న నుంచి నాకు వచ్చిన ప్రాపర్టీ నాకు సొంత ప్రాపర్టీ అవుతుంది. నేను బతుకున్నప్పుడు నేను బతుకున్నాక నా కొడుకులు రైట్ క్లెయిమ్ చేయడానికి లేదు. నేను బతుకున్నప్పుడు నా బతుకున్న కాలంలో నేను దాన్ని వీలునామా కానీ గిఫ్ట్ డీడ్ కానీ సేల్ కానీ చేసుకోవచ్చు. నేను చనిపోయిన నాటికి ఆ ప్రాపర్టీ ఉంటే అప్పుడు నా కొడుక్కి రైట్ వస్తుందండి. ఇది సక్సెషన్ అంటారు. దీన్ని తండ్రి చనిపోయిన తర్వాత వచ్చే హక్కుని సక్సెషన్ రైట్స్ అంటారు అనమాట. కోపరేషనరీ రైట్స్ రావాలంటేనేమో 4 తరాలు ఉండాలన్నమాట. సో మా నాన్న ఆస్తి నాకు వచ్చింది కాబట్టి సెల్ఫ్ ప్రాపర్టీగా దాన్ని పరిగణిస్తారు. భావించి నేను సెల్ఫ్ ఎక్వైర్డ్ అంటేనేమో సొంతంగా మనం ఎక్వైర్ చేస్తున్నట్టుగా, మనం సొంత కష్టార్జితంతో చేసుకున్నట్టుగా.
ఈ సెల్ఫ్ ప్రాపర్టీ ఏంటంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తి నాకు సెల్ఫ్ ప్రాపర్టీ అవుతుంది. నేను నా బతుకున్న కాలంలో నేను ఆ ప్రాపర్టీని అమ్ముకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, వీలునామా రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. తండ్రి బతుకుండగా కొడుకు అడగడం లేదు. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ అండ్ ప్రిన్సిపల్ గౌరవ సుప్రీంకోర్టు వారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన ప్రిన్సిపల్ ఏంటంటే తండ్రి ఆస్తులు తాత ఆస్తులు మనవడు డైరెక్ట్ గా ప్రాపర్టీ అడగడం లేదు, బైపాసింగ్ హిస్ ఫాదర్. తండ్రి ఉండగా తండ్రి లేనప్పుడు మా తండ్రి చనిపోతేనే కొడుకు ఆస్తి వస్తుంది అన్నమాట. ఇది ఒక మిత్ ఉందండి చాలా మందికి, తాత ఆస్తి కొడుకుకి మనవడికి వస్తుందనే మిత్ ఉంది. కానీ కోపాషనరీ అయితేనే వస్తుంది. హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఎక్కడా కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనే మాట ఎక్కడ ఉండదు. మనకి యాక్ట్ మొత్తం చదివినా గానీ యాన్సిస్ట్రల్ అనే మాట మీకు ఎక్కడ కూడా హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఉండదు. హిందూ సక్సెషన్ యాక్ట్ లో ఉండేది రెండు పదాలండి, కోపాషనరీ ప్రాపర్టీ, కోపాషనరీ రైట్స్, సక్సెసివ్ రైట్స్. కోపాషనరీ అంటేనే మీరు చెప్పినట్టుగా 4 తరాలు ఉంటే బై బర్త్ వస్తుంది. ఆడపిల్లకి రైట్ ఇచ్చారన్నారు కదా, ఆడపిల్లకి రైట్ ఇచ్చారనేటువంటిది ఇంతకుముందు రైట్ లేదా అంటే ఇంతకుముందు కూడా రైట్స్ ఉన్నాయి. తండ్రి చనిపోతే ఆడబిడ్డకు కూడా ఈక్వల్ రైట్ వస్తాయి. ఇంతకుముందు ఉన్నాయి. మొన్న ఇచ్చిన రైట్ ఏంటి 2005లో వచ్చిన చట్ట ప్రకారం ఇచ్చిందంటే కోపాషనరీ రైట్స్. తరతరాలుగా వచ్చిన ఆస్తిలో ఇంతకుముందు ఆడపిల్లకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేశారనంటే తరతరాలుగా వచ్చినప్పుడు బై బర్త్ ఇంతకుముందు మగవాళ్ళకే హక్కు ఉండేది. ఇంతకుముందు 2005 ముందు తండ్రి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా అందరికి పంచేవాళ్ళనమాట. ఇప్పుడు ఏం చేశారనంటే తండ్రి చనిపోయినట్లయితే ఈక్వల్ రైట్స్ అమ్మాయిలకు కూడా వచ్చే అవకాశం. అది సెక్షన్ 8 కింద వస్తుందండి. కోపాషన్ రైట్ లో కూడా అమ్మాయికి ఇప్పుడు ఈక్వల్ గా వస్తుంది. అమ్మాయి అబ్బాయి అనేటువంటిది ఇప్పుడు భేదం లేదనమాట. కాల్ తీసుకుందాం అండి. రాజమండ్రి నుంచి శివ గారు. హలో శివ గారు, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య ఏంటో. అదే మా నాన్నగారితో లేరండి, 10 సంవత్సరాలు అయిపోయిందండి వెళ్ళిపోయింది. ఓకే, వినిపిస్తాం, చెప్పండి. అదే 10 సంవత్సరాలు అయిపోయిందండి ఆయన వెళ్ళిపోయి. ఓకే, అంటే ఆయన పేరు మీద సగం అవుతున్నా రిజిస్ట్రేషన్ అయ్యా ఉందండి, అమ్మగారు నాన్నగారు పేరు మీద. ఓకే, మీరు ఎంతమంది అండి? 3 మంది. ఓకే, అయితే ఒకటి 3కి వస్తున్న రిజిస్ట్రేషన్ అయిందా, పేపర్లు అయితే ఉన్నాయండి. అయితే రిజిస్ట్రేషన్ అవ్వలేదండి వాళ్ళ నాన్నగారి పైన. చనిపోయే ఎవరి పేరు మీద రాశారా అండి? ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రాయిపోయిందానండి, మిగతా రాయలేదండి టెన్త్ కూడా. ఓకే, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అంటే ఏంటండి? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కొనుక్కున్నామండి, వాళ్ళ చిన్న కొనుక్కున్నామండి మేము. ఓకే, మీ తల్లి గారు తండ్రి గారు మీకేమన్నా ఆస్తులు రాశారా చనిపోయే ముందు? మీకు చనిపోలేదండి, ఆయన వెళ్ళిపోయారండి. ఉన్నారు? ఓ, వెళ్ళిపోయారా? ఓకే, అంటే ఎక్కడ ఉన్నారో తెలీదు. మీ మదర్ ఉన్నారు కదా? ఉన్నారండి. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. అదే మదర్ ఈ స్థలం మాకు రాయొచ్చు కదండి ఆవిడ, ఆయన లేకున్నా కానీ. ఓకే, అంటే మీ ఫాదర్ పేరు మీద ఉందా ఆ స్థలం అండి? తండ్రి గారు అమ్మగారి పేరు మీద ఉందండి, ఇద్దరు పేరు మీద ఉంది. ఓకే, ఇప్పుడు మీరు 3 అన్నదమ్ములా? 3కి అంటే ఒక ఆయన ఇడిపోలేండి, సగం తీసేసుకున్నాడండి. 280 గజాల్లో 140 తీసేసుకున్నా, ఇంకా 140 ఉందండి. ఈ 140 ఇద్దరు పంచుకోవాలి అనుకుంటున్నారు, అంతేనా అండి? ఇద్దరికండి. వస్తుందా రాదా అని మీ డౌట్. ఓకే, లాయర్ గారు చూడండి, మీ నాన్నగారికి అమ్మగారికి జాయింట్ రైట్స్ అనే ప్రాపర్టీలో ఇద్దరి ఉమ్మడి ఆస్తి కాబట్టి అది ఇద్దరు కలిపి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో కనిపించకుండా పోయినరు, లేకపోతే వదిలిపెట్టి పోయినరా, కనిపించకుండా పోయినరా అనేది ఒకటి ఉంది. అతను వాళ్ళిద్దరి పేరు మీద ఉన్నప్పుడు మీ అమ్మగారు ఒక్కరు చేయడానికి లేదు. కాకపోతే ఇక్కడ ఒక వెసులుబాటు ఏంటంటే ఫస్ట్ మీ నాన్నగారు కనిపించట్లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మీరు ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి? లేదండి, అలా అంటే వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడండి ఆయన. ఓకే, ఇంకేంటంటే అలాంటి కుటుంబం అలా గడవ చేసి మళ్ళీ వేరే ఊరు వెళ్ళి వస్తూ ఉండేవాడండి కర్ణాటక. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు కనిపించకుండా పోయి? కనిపించకుండా పోయండి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అంటే ఒక మనకు చట్టం ఏం చెప్తుందంటే 7 సంవత్సరాలు కనిపించకుండా ఒక వ్యక్తి అంటే ఎక్కడుంటున్నాడో తెలియదు, మధ్య మధ్యన వచ్చిపోతున్నాడు అని అంటే వేరు విషయము. కానీ కంటిన్యూగా 7 సంవత్సరాలకు పైబడి కంటిన్యూగా అంటే 7 సంవత్సరాలుగా ఎక్కడుంటున్నాడో తెలియకుండా, 7 సంవత్సరాల నుంచి మనను వచ్చి కలవకుండా, మనతో ఎవరికి ఎక్కడుంటున్నాడో మన వాళ్ళకి కానీ బంధుమిత్రులకు ఎవరికైనా తెలియకుండా, ఎక్కడుంటున్నాడో తెలియకుండా, కలవకుండా, కాంటాక్ట్లో లేకుండా ఉన్నట్టు పరిస్థితుల్లో మీరు సివిల్ కోర్టులో దావా వేసుకుని అలాంటి మనిషి కనిపించట్లేదు అనేది
ఎవరికి కాంటాక్ట్లో లేడు, ఎక్కడ ఉంటున్నాడో నిర్ధారణగా చెప్పలేము, మాకు అసలు టచ్లో లేరు అని అనుకున్నప్పుడు సివిల్ కోర్టులో దావా వేసుకొని మీరు ఒకవేళ డిగ్రీ తీసుకున్నట్టయితే ఆ మనిషిని అతను చనిపోయిండని ఆధారం లేకున్నా కానీ అతన్ని చనిపోయిన వ్యక్తి కింద ట్రీట్ చేసి, అంటే కనిపించట్లేదు కాబట్టి లీగల్ ప్రొవిజన్ ఆ ప్రకారంగా మీరు ఆ రకంగా డిగ్రీ తీసుకోగలిగితే ఆ డిగ్రీ ఆధారంగా మీ అమ్మగారు ఆ డిగ్రీ ఆధారంగా మీరు ప్రాపర్టీ ఎక్కడైనా మీరు డివైడ్ చేసుకోవచ్చు, కావాల్సిన వ్యక్తికి సేల్ అమ్మాలనుకున్నప్పుడు అమ్ముకోవచ్చు అండి, అమ్ముకోవచ్చు. మీ మదర్కి ఇష్టం ఉందా అండి అలా రాయడం? ఇష్టం ఉందండి. ఓకే. ఈ రకమైన ఇప్పుడు ఈ రకంగా చట్టంలో ఉన్న ప్రొవిజన్ ఏంటంటే 7 సంవత్సరాలు ఎవరికి కనిపించకుండా ఎక్కడ ఉంటున్నాడో తెలియకుండా మనతో కాంటాక్ట్ లేకున్న వ్యక్తి కనిపించలేదని మనం సివిల్ కోర్టులో దావా వేసుకొని డిగ్రీ తీసుకున్నట్టయితే ఆ డిగ్రీని జతపరిచి మీ అమ్మగారికి ఉన్న రైట్లో అమ్మడం కానీ మీకు కావాల్సిన వ్యక్తులు కానీ ఆస్తి పంపకాలు చేసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి. కాల్ తీసుకుందాం అండి. సామర్లకోట నుంచి మణి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా నాన్నగారు అమ్మగారు, మా నాన్నగారికి 3 అమ్మాయిలు అండి మేము. ఓకే. అయితే మా నాన్నగారు కొంచెం డ్రింక్ చేస్తారన్నమాట. అలా డ్రింక్ చేసి మాకు 14 సెంట్లు స్థలం ఉండేదండి. అది వేరే వాళ్ళకి 6 సెంట్లు అమ్మేశారండి ఇంట్లో తెలియకుండా. ఓకే. అమ్మేసిన 2 years తను ఎక్స్పైర్ అయ్యారండి. అది అయ్యే ముందు మాకు తెలిసిందండి అమ్మేసినట్టు. అప్పటి వరకు కూడా మాకు తెలియదండి. అది అమ్మేశారని అప్పుడు తెలిసింది. తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ బాగోగా ఇంకా ఆయన అమలపోయి ఉన్నాం. తర్వాత మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదండి, ఎందుకంటే 3 అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు లేరు. మా నాన్నగారు ఉన్న ఆయన కూడా కొంచెం నీరసంగా ఉండడంలో మేము అసలు పరిస్థితిగా అడిగిపోయామండి. 2010 లో అమ్మేశారండి. ఇంకప్పటి నుంచి కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేక అసలు ఆయన ఏం అడగలేదు. ఆయన పొలిటికల్ గా కొంచెం పేరున్న ఆయన. ఇప్పుడు సమస్య ఏంటమ్మా? చేయడానికి అవుతుందా మేడం? అంటే అమ్మేశారు అంటున్నారు కదా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందా వాళ్ళ పేరు మీదకి? వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కానీ మా నాన్నగారు ఒక్కళ్ళే సంతకం పెట్టారు. అది మా నాన్నగారు సంపాదించిన మా తాతయ్య గారికి. మీ తాతయ్య గారు సంపాదించిన ఆస్తి? మా ఆస్తి మా నాన్నగారు అమ్మేశారు. మా సంతకాలు ఎవరయ్యే లేవు మేడం. అప్పుడు మీ వయసు ఎంతమ్మా అమ్మేసినప్పుడు? అప్పుడు మా అక్కలిద్దరికి మ్యారేజ్ అయిపోయిందండి. అప్పుడు నాకు అవ్వలేదండి ఇంకా. ఓకే జడ్జి గారు. అమ్మా, అది మీ నాన్నగారు బతుకున్నాక అమ్మేశారు కాబట్టి చట్ట ప్రకారంగా మీకేం హక్కులు రావమ్మా ఇందులో. మీ తాతగారు రాస్తా అంటున్నారు కదా. తాతగారు అంటే మీ నాన్నగారమ్మా? అంతకుముందమ్మా, అంతకుముందు ఎవరి పేరు మీద ఉండేది? ఓకే. మీ నాన్నగారు, మీ తాతగారు చనిపోతే మీ నాన్నగారికి వచ్చింది. అయినా కానీ మీ నాన్నగారికి వారసత్వంగా వచ్చింది కాబట్టి అతనికి మీ నాన్నగారికి సొంత ప్రాపర్టీగానే భావించవచ్చు. ఆల్రెడీ అమ్మేశారు కాబట్టి మీకు ఎటువంటి హక్కులు వచ్చే అవకాశం లేదమ్మా. జడ్జి గారు, ఇది యాక్చువల్గా అంటే వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ నాన్నగారికి వచ్చింది. అంటే రాయకుండా చనిపోయారు ఆయన, ఆటోమేటిక్గా హక్కులు సంక్రమించాయి. ఇప్పుడు ఆయన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు అంటున్నారు మీరు. దాని ప్రకారం ఏంటంటే అండి, సెక్షన్ 8 కింద వచ్చింది అనమాట ఇది. ఇంతకు మనం మాట్లాడుకున్నప్పుడు 2 అనుకున్నాం కదా. సెక్షన్ 6 ఏమో కోఆపరేషనరీ. సెక్షన్ 6 కోఆపరేషనరీ కిందకి వస్తేనేమో ఈ పిల్లలకి భయపడుతూ వస్తుంది, వీళ్ళకి తెలియకుండా అమ్ముకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అతనికి వచ్చింది కాబట్టి, వాళ్ళ తాతగారు చనిపోయాక వాళ్ళ నాన్నగా వచ్చింది కాబట్టి అది సెక్షన్ 8 సెక్షన్ 8 సెక్షన్ అంటారు అనమాట దాన్ని. సెక్షన్ 8 ప్రకారంగా ఏంటంటే అది సొంత ప్రాపర్టీగానే భావిస్తారమ్మా. అతను బతుకున్న కాలంలో అమ్మేశాడు కాబట్టి ఇంకా ఎవరికి హక్కు వచ్చే అవకాశం లేదు. పిల్లల సంతకం, మనరాల సంతకం అవసరం లేదు. జాగ్రత్త కోసం పెట్టిస్తారు కానీ అవసరం లేదు. వాళ్ళకి ఎవరికి వచ్చిన హక్కులు వాళ్ళు తీసేసుకోవచ్చు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి ఒక కూతురికి తండ్రి నుంచి ఒక ఆస్తి వచ్చింది, తల్లి నుంచో తండ్రి నుంచో ఆస్తి వచ్చింది. ఆమె పెద్ద అయిన తర్వాత ఆమె కావాలంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒకసారి అమ్ముకున్న తర్వాత గిఫ్ట్ చేసిన తర్వాత ఇది మా తాత ఆస్తి అని చెప్పేసి మళ్ళీ దావా వేయడం కానీ ఇవి కానీ చేసినట్లయితే దావాలు వేయొచ్చు కానీ చెల్లవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇప్పటివరకు మనం వీలునామా సమస్యలు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.